హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాగా. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. అదేంటో తెలుసా? ఇది మీరు విన్నారా? ఆ డైరెక్టర్ చేతుల మీదగానే నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ అట. నందమూరి అభిమానులకు త్వరలోనే ఒక గుడ్ న్యూస్ చెప్తున్నారంట బాలకృష్ణ. ఎప్పటి నుంచో మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులంతా ఎదురు చూస్తున్న సంగతి మనకు తెలిసిందే. వీలైనంత త్వరగా మోక్షజ్ఞని లాంచ్ చేయాలని బాలయ్య అభిమానులు అండ్ నందమూరి అభిమానులు అంటున్నారు. ఇప్పుడు బాలయ్య బాబు కూడా అదే ప్రయత్నంలోనే ఉన్నారు. తన కుమారుడిని ఈ సంవత్సరం ఒక మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి భారీగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయం ఇప్పటికే బాలయ్య బాబు చాలా వేదికలలో చెప్పారు. అయితే అప్పటి నుంచి మోక్షజ్ఞ డెబ్యూ మూవీకి డైరెక్టర్ ఎవరా అని చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా ఈ విషయంపై ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమాని శ్రీకాంత్ అడ్డాల డైరెక్ట్ చేయబోతున్నారని తెలుస్తుంది. ఆయన గత సినిమాలు పెద్ద కాపు లాంటివి సరిగ్గా ఆడకపోయినా సరే, ఆయన ప్రారంభ చిత్రాలు కొత్త బంగారు లోకం, ముకుంద, బ్రహ్మోత్సవం లాంటి సినిమాలు ఎంత క్లీన్ ఎంటర్టైన్మెంటో మనకందరికి తెలిసిందే. సో ఇప్పుడు మోక్షజ్ఞ డెబ్యూ మూవీ కూడా యాక్షన్, హింస, రక్తపాతం, ఫ్లాష్ బ్యాక్ లేకుండా ఇలాంటి సాఫ్ట్ అండ్ క్లీన్ మూవీసే మంచిదని బాలయ్య బాబు శ్రీకాంత్ అడ్డాలను ఫిక్స్ చేశారు. జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వరుణ్ తేజ్ ను కూడా శ్రీకాంత్ అడ్డాలనే లాంచ్ చేశారు. అది మనందరికి తెలిసిందే. ఇంతకు ముందు బొమ్మరిల్లు భాస్కర్, శివ నిర్వాణ వంటి వాళ్ళను అనుకున్నారు. కానీ ఇప్పుడు ప్రాజెక్ట్ శ్రీకాంత్ అడ్డాల గారికి వచ్చింది. సో ఇప్పుడు నందమూరి అభిమానులు మోక్షజ్ఞ నుంచి మంచి సింపుల్ అండ్ క్లాస్ మూవీని చూడడానికి రెడీ అయిపోతున్నారు. ఇది మనకు తెలిసిన, మనం విన్న సమాచారాన్ని బట్టి వచ్చిన న్యూస్. మరి మిగతా వివరాల మీద ఒక క్లారిటీ రావాల్సి ఉంది. ఏది ఏమైనా నందమూరి మోక్షజ్ఞ ఒక మంచి లవ్ స్టోరీతో ఎంట్రీ ఇచ్చి నందమూరి అభిమానులను, బాలయ్య అభిమానులను, అలాగే అందరి సినిమా అభిమానులను అలరించాలని కోరుకుందాం. సో ఇదేంటి ఈరో హాట్ టాపిక్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ హాట్ టాపిక్ తో మేము ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూ ఉండండి మా ఛానల్ ని. నేను మీ రాగా.